హలో నేను నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి జగదీప్ ధన్కర్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆయన టైమ్ అండ్ అగైన్ రాజ్యాంగాన్ని, రాజ్యాంగబద్ధ సంస్థల్ని నీరుగార్చేలా మాట్లాడుతున్నారంటే ముమ్మాటికి అవుననే చెప్పాలి. ఏదైతే సుప్రీంకోర్టు ఈ నెల బిగినింగ్లో ఒక డెడ్ లైన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మీద, గవర్నర్ ఆఫ్ ఇండియా మీద లెజిస్లేచర్స్ పాస్ చేసి పంపినటువంటి బిల్ని టైమ్ బౌండ్ మేనర్లో, రీసెంట్ చేసినటువంటి బిల్ని, రీపాస్డ్ బిల్స్ని టైమ్ బౌండ్ మేనర్లో 3 monthsలో అప్రూవల్ అసెంట్ ఇవ్వాలి, లేకపోతే మీ ఒపీనియన్ అప్రూవల్ ఇవ్వకపోయినా మీ ఒపీనియన్ చెప్పాలని ఏదైతే డెడ్ లైన్ పెట్టిన విధానం ఏదైతే ఉందో అది బీజేపీ వాళ్ళకి, బీజేపీ అనుబంధ వ్యక్తులకి, అది ప్రెసిడెంట్ అవనివ్వండి లేకపోతే బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ఎవరికి మింగుడు పడల. ఎందుకంటే జ్యుడిషియరీ యాక్టింగ్ యాజ్ ఏ సూపర్ పార్లమెంట్ అండ్ జ్యుడిషియరీ దగ్గర ఉన్నటువంటి ఆర్టికల్ 142 ఏదైతే ఉందో అది 24/7 ఒక అటామిక్ మిసైల్లా పనిచేస్తూ ఉంది అగెన్స్ట్ ద డెమోక్రటిక్ ఫోర్సెస్ అని చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ గారు, ఆ మాటలకి నేను కట్టుబడి ఉన్నాను. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చొని ఆ మాటలు నేను చాలా కాన్షియస్గా నేషనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడాలని చెప్పే ప్రయత్నం ఏదైతే చేస్తున్నాడో ఇది ముమ్మాటికి దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఆయన మొదటిసారి జ్యుడిషియరీ మీద చేసినటువంటి కామెంట్స్కి దేశంలో ఉన్నటువంటి లీగల్ ల్యూమినరీస్ నుంచి, ప్రొఫెషనల్స్ నుంచి, అందరి దగ్గర నుంచి, పొలిటికల్ పార్టీస్ నుంచి చాలా తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే ఈయన రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సుప్రీంకోర్టు యొక్క స్వయం ప్రతిపత్తికి అగెనిస్ట్గా మాట్లాడుతున్నారు, అండ్ రాజ్యాంగానికి అడుగడుగున తూట్లు పొడిచేలా మాట్లాడుతున్నారు అనేసి దేశంలో పెద్ద మొత్తంలో అవుట్రేజ్ వచ్చింది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జగదీప్ ధన్కర్ మీద. ఆయన అక్కడితో ఆగకుండా నా మాటలకు నేను కట్టుబడే ఉన్నా, నేను మాట్లాడిన ప్రతి మాట కూడా నేను నేషనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడానంటే మరి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా నేషనల్ ఇంట్రెస్ట్లో పనిచేయకుండా ఎవరి ఇంట్రెస్ట్లో పనిచేస్తున్నట్టు అనుకోవాలా? అండ్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ పరంగా కాన్స్టిట్యూషన్ ద్వారా ఏర్పడినటువంటి సంస్థన, లేకపోతే ఎవరన్నా తీసుకొచ్చి పెట్టిన సంస్థ అనుకుంటున్నారా మీరు? అసలు జగదీప్ ధన్కర్ గారు అసలు ఆయనకి ఏమాత్రం స్పృహ ఉండి మాట్లాడుతున్నాడా? ఆయన ఒక కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీలా మాట్లాడుతున్నారా, లేకపోతే బీజేపీ కార్యకర్త, లేకపోతే బీజేపీ స్పోక్స్ పర్సన్లా మాట్లాడుతున్నాడంటే ఖచ్చితంగా జగదీప్ ధన్కర్ అనే వ్యక్తి ఒక ముమ్మాటికి ఒక బీజేపీ స్పోక్స్ పర్సన్లా, బీజేపీ ఏజెంట్ల, బీజేపీ కార్యకర్తలానే మాట్లాడుతున్నారు తప్ప ఆయన ఒక రాజ్యాంగబద్ధ పదవిలో కూర్చున్న వ్యక్తిగా మాట్లాడుతున్న ఉదంతం అయితే ఎక్కడా కనపడట్లేదు. ఆయన ఈరోజే ఢిల్లీ యూనివర్సిటీలో ఒక ఈవెంట్కి అటెండ్ అయితే నేను చెప్పిన ప్రతి మాట నేషనల్ ఇంట్రెస్ట్తో మాట్లాడా, చాలా కాన్షియస్గా మాట్లాడని చెప్పిన మాట ఏదైతే ఉందో ఇది ముమ్మాటికి రాజ్యాంగాన్ని మళ్ళీ సుప్రీంకోర్టుని మళ్ళీ అగౌరవపరిచేలా ఉంది తప్ప ఈయనకి ఏమాత్రం రాజ్యాంగం పట్ల కానీ, లేకపోతే సుప్రీంకోర్టు పట్ల కానీ, ప్రజాస్వామ్యం పట్ల కానీ గౌరవం ఉన్నట్లయితే కనపడట్ల. అండ్ ఇక్కడ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా లెజిస్లేటివ్ పని ఏంటిది? లెజిస్లేటివ్ పని ఈజ్ టు డెలిబరేట్ ద థింగ్ అండ్ ఎనాక్ట్ ద లా. ఆ ఎనాక్ట్ చేసిన లాని అసెంట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రెసిడెంట్ది. సో ఎనాక్ట్ చేసినటువంటి లా వితిన్ ద ఫ్రేమింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వితిన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందా లేదా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ వైలేషన్ జరిగిందా లేదా డిసైడ్ చేయాల్సింది ఎవరు? ఇట్ ఈస్ ద కాన్స్టిట్యూషనల్ కోర్ట్స్ లైక్ హైకోర్ట్ యాజ్ వెల్ as సుప్రీంకోర్టు. సో మీరు పాస్ చేసిన చట్టం రాజ్యాంగ పరిధిలో ఉందా లేదా అని డిసైడ్ చేసే బాధ్యత సుప్రీంకోర్టుకి అండర్ ఆర్టికల్ 142 ఉంది. జ్యుడిషియల్ రివ్యూ ఎగ్జాక్ట్గా చెప్పేది ఏంటిది? లెజిస్లేటివ్స్ ఆర్ ఎల్స్ ఎగ్జిక్యూటివ్ తీసుకున్నటువంటి యాక్షన్స్ వెదర్ దే ఆర్ వితిన్ ద లిమిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ నాట్ అనేది డిసైడ్ చేసే బరువైన బాధ్యత భారతదేశంలో జ్యుడిషియరీ మీద రాజ్యాంగం పెట్టింది. అలాంటి రాజ్యాంగబద్ధమైన పదవిని నిర్వర్తిస్తున్నటువంటి జ్యుడిషియరీ మీద ఇలా చిల్లరగా మాట్లాడుతున్నాడంటే ఇతను వైస్ ప్రెసిడెంట్ హోదాలో కూర్చొని ఈయన భారతదేశానికి వైస్ ప్రెసిడెంట్గా ఉండేదానికి అర్హుడా అంటే ముమ్మాటికి అర్హుడు కాదు. అందుకనే టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ కళ్యాణ్ బెనర్జీ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఇతను మైండ్ సౌండ్ ప్రాపర్గా లేదు, ఇతను ఖచ్చితంగా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా రాజీనామా చేయాలి. ఎందుకంటే అడుగడుగున ప్రతిరోజు అనునిత్యం రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, సుప్రీంకోర్టుకి అగెనిస్ట్గా మాట్లాడుతున్నాడు. ఇది అతనికి చాలా ఫ్యాషన్గా అయిపోయింది. సో ఇతను ఎట్టి పరిస్థితుల్లో వైస్ ప్రెసిడెంట్గా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో టైమ్ అండ్ అగైన్ రాజ్యాంగం మీద, జడ్జెస్ మీద, లేకపోతే ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యంలో పీపుల్ ఆర్ ద అల్టిమేట్ బాసెస్ ఆర్ అల్టిమేట్ పవర్ లైస్ విత్ ద పీపుల్ ఆఫ్ ఇండియా. కానీ పీపుల్ ఆఫ్ ఇండియా ఎలెక్టింగ్ పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ని కదా, ఆ రిప్రజెంట్ చేసిన పాస్ చేసినటువంటి చట్టం అల్టిమేట్గా ప్రజలకు ఎవరైతే అల్టిమేట్ పవర్స్ ఇచ్చారో కాన్స్టిట్యూషన్ ద్వారా వచ్చినాయి ప్రజలకు అల్టిమేట్ పవర్స్. సో ఆ కాన్స్టిట్యూషన్ లిమిట్లో ఉందా లేదా అని చెక్ చేయకుండానే బీజేపీ పాస్ చేసిన ప్రతి చట్టం రాజ్యాంగబద్ధంగా ఉంది, ఎలాంటి రాజ్యాంగాన్ని ఎక్కడ బ్రీచ్ చేయలేదని ఫిక్స్ అయిపోయి వదిలేయాలా? అలా చేస్తే బాగుంటుందా? మీరు వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిన, ఆర్టికల్ 370 రద్దు చేసిన, యూఏపీఏని అమెండ్మెంట్ చేసిన, లేకపోతే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ని మీ స్వార్థాల కోసం వాడుకొని దాన్ని అమెండ్ చేసిన,
యూజీసీ డ్రాఫ్ట్ రెగ్యులేషన్ని తీసుకొచ్చి యూనివర్సిటీని విధ్వంసం చేసినా, మీరు ఏం చేసినా, లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఫంక్షనరీస్గా ఉన్నటువంటి ప్రెసిడెంట్ అవనివ్వండి, గవర్నర్ అవనివ్వండి, వాళ్ళ దగ్గరికి లెజిస్లేటివ్స్ పాస్ చేసి పంపినటువంటి చట్టాలకి సంవత్సరాల తరబడి వాటికి ఆమోదముద్ర వేయకుండా అలా కూర్చున్నా కానీ సుప్రీంకోర్టు గమ్మును కూర్చోవాలా? అండ్ అగ్రవైడ్ పార్టీస్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళకూడదు. సుప్రీంకోర్టుకి వెళ్ళకుండా ఎవరి దగ్గరికి రావాలా? మళ్ళీ బీజేపీ దగ్గరికి రావాలా, లేకపోతే పార్లమెంట్ దగ్గరికి రావాలా, లేకపోతే గవర్నర్ దగ్గరికి వెళ్ళాలా? మీరు ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు, మీరు ఒక సర్టెన్ మేనర్లో పనిచేయాల్సిన వ్యక్తులు పనిచేయకుండా ఖాళీగా చేతులు కట్టుకొని కూర్చున్నప్పుడు, భారతదేశంలో ఇలాంటి సమస్యలకు రెమెడీ కావాలంటే భారతదేశంలో ప్రజలకు ఉన్నది ఒకే ఒక్క సోర్స్ జ్యుడిషియరీని అప్రోచ్ అవ్వకుండా ఎవరిని అప్రోచ్ అవ్వాలి? జ్యుడిషియరీని అప్రోచ్ అయినప్పుడు జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ని బలంగా చూసిన తర్వాత జడ్జెస్ ఇది రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా, రాజ్యాంగబద్ధంగా పనిచేస్తున్నారా లేదా అని డెసిషన్ తీసుకోవాల్సింది సుప్రీంకోర్టు కదా. పోనీ ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి పంపిద్దామా? ఇలాంటి సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ పంపిద్దామంటే చెప్పండి, దాన్ని ఆ పరంగా ఒక అమెండ్మెంట్ చేసి తీసుకురండి, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్కి పంపిద్దాం, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్ని సుప్రీంకోర్టుని చేసేద్దాం. మనం ఏం మాట్లాడుతున్నారు వైస్ ప్రెసిడెంట్ హోదాలో మీరు కూర్చొని అసలు? అండ్ అణువణువున ఈయన మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో రాజ్యాంగం పట్ల దేశ ప్రజల్లో గౌరవాన్ని తగ్గించేలా, సుప్రీంకోర్టు మీద దేశ ప్రజలకి మరీ ముఖ్యంగా ఈ అంధభక్తుల యొక్క గౌరవాన్ని తగ్గించేలా సుప్రీంకోర్టు మీదకి, రాజ్యాంగం మీదకి అంధభక్తుల్ని ఎగేసి ఎగదోసే పని చేస్తున్నాడు తప్ప రాజ్యాంగం మీద, భారతదేశ ప్రజాస్వామ్యం పట్ల, లేకపోతే భారతదేశంలో న్యాయ వ్యవస్థల మీద గౌరవం పెంచేలా మాట్లాడని వ్యక్తి అసలు భారతదేశానికి ఉపరాష్ట్రపతిగా ఉండేదానికి అర్హత అంటే ముమ్మాటికి కాదు. అండ్ ఇక్కడ సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా ముర్షిదాబాద్లో జరుగుతున్నటువంటి వక్ఫ్ అమెండ్మెంట్తో ఇన్స్టిగేట్ చేసినటువంటి అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఆ అల్లర్ల రిలేటెడ్గా సుప్రీంకోర్టులో ఇంకో కేసు ఫైల్ అయింది. ఆ కేసుని వింటున్నటువంటి సుప్రీంకోర్టు ధర్మాసనం దీన్ని ఎవరిని యాక్షన్ తీసుకోమని చెప్పాలి? ఇప్పటికే మా మీద ఏడిస్తున్నారు బీజేపీ వాళ్ళు, మేము జ్యుడిషియల్ ఓవర్ రీచ్ని లేకపోతే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్స్ ఫంక్షన్స్లో మేము తలదూరుస్తున్నామని మా మీద ఏడిస్తున్నారు, మేము ఎవరికి డైరెక్షన్స్ ఇవ్వాలో చెప్పండి అని ఏ పార్టీ అయితే సుప్రీంకోర్టులో కేసు వేస్తుందో ఆ పార్టీని అడిగే ప్రయత్నం చేశారంటే వీళ్ళు సుప్రీంకోర్టు జడ్జిల్ని ఎంతలా భయపిస్తున్నారో చూడండి. అసలు సుప్రీంకోర్టు జడ్జిల్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎంతలా భయపిస్తున్నారో చూడండి వీళ్ళు. అంటే ఒక మూర్ఖుల చేతికి అధికారం వస్తే ఎలా ఉంటుందంటే అది బీజేపీ వాళ్ళ చేతికి అధికారం వచ్చినట్టే ఉంటుంది అనే దానికి గ్లేరింగ్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పినట్టు కళ్యాణ్ బెనర్జీ గారు చాలా క్లియర్గా ఇతను రిజైన్ చేయాలని చాలా బలంగా డిమాండ్ చేసే ప్రయత్నం చేశారు. డిఎంకేకి సంబంధించినటువంటి రాజ్యసభ ఎంపీ తిరుచి శివ కూడా మోస్ట్ అనెథికల్ మేనర్లో రాజ్యసభ చైర్మన్, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పనిచేస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ ఆర్జేడీ ఎంపీ రాజ్యసభ మనోజ్ కుమార్ ఝా, అండ్ ఇతను అసలు మైండ్ బ్యాలెన్స్ తప్పి పనిచేస్తున్నాడు వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ రాజ్యసభ ఎంపీ యాజ్ వెల్ యాజ్ మనకు బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ వచ్చేసి కపిల్ సిబల్ గారు మాట్లాడుతూ చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద సుప్రీం, ఇట్ ఈస్ నాట్ ద పార్లమెంట్ ఆర్ ఎల్స్ ఎగ్జిక్యూటివ్ కానీ పార్లమెంట్ కానీ అల్టిమేట్ పవర్స్ ఎప్పుడు లేవు, వాళ్ళ మీద చాలా క్లియర్గా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. వాళ్ళు ఇష్టం వచ్చిన మేనర్లో యూనియన్ ఎగ్జిక్యూటివ్ అవనివ్వండి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ అవనివ్వండి, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అవనివ్వండి, ఆర్ ఎల్స్ పార్లమెంట్ అవనివ్వండి, వీళ్ళకి అన్లిమిటెడ్ పవర్స్ రాజ్యాంగం కట్టబెట్టలేదు. దే హ్యావ్ టు యాక్ట్ ఆర్ వర్క్ విత్ ఇన్ ద ఫ్రేమ్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఆ కాన్స్టిట్యూషన్ డ్రా చేసిన ఫ్రేమ్ లోపలే పనిచేయాలని చాలా క్లియర్గా కాన్స్టిట్యూషన్ చెప్పింది. మీరు కాన్స్టిట్యూషన్ ఆ ఫ్రేమ్ని దాటి పనిచేస్తే దేర్ కమ్స్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆర్టికల్ 142. ఖచ్చితంగా ఆర్టికల్ 142 ఆర్ జ్యుడిషియల్ రివ్యూ లెజిస్లేటివ్ లేదా ఎగ్జిక్యూటివ్ యాక్ట్స్ విత్ ఇన్ ద లిమిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఉందా లేదా అనేసి చాలా క్లియర్గా స్టడీ చేసిన తర్వాత దాని జడ్జిమెంట్ అది ఇస్తుంది జ్యుడిషియరీ. ఆ జ్యుడిషియరీ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీకు నచ్చకపోతే, లేకపోతే మీ భావజాలానికి లేకపోతే మీ మూర్ఖత్వపు వాదానికి అనుగుణంగా లేకపోతే మీరు భారతదేశంలో జ్యుడిషియరీ మీద దుమ్మెత్తిపోస్తాం, భారతదేశ రాజ్యాంగం మీద దుమ్మెత్తిపోస్తాం, భారతదేశంలో ప్రజాస్వామ్యం మీద దుమ్మెత్తిపోస్తాం, పార్లమెంట్ ఏ డాన్స్ వేస్తే ఆ డాన్సే కరెక్ట్ అని చెప్తామంటే కుదరదు. భారతదేశం నడిచేది రాజ్యాంగం మీద. సో ఆ రాజ్యాంగ ప్రకారంగా పనులు జరుగుతున్నాయా లేదా సూపర్వైజ్ చేసేది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. సో సుప్రీంకోర్టుని గౌరవించడం కనీసం నేర్చుకునే పక్షంలో కళ్యాణ్ బెనర్జీ గారు చెప్పినట్టు రాజీనామా చేసి ఇళ్ళకి వెళ్ళి వ్యవసాయం చేసుకోండి. థ్యాంక్ యూ.